ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 13వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఆ వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు. అయితే ఏ వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు, ఎందువలన దూరం చేసుకోబోతున్నారు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక ఈ మిథున రాశి వారికి రహస్య స్వభావాలు, మనసులో ఉన్నది బయటకు చెప్పకుండా వీరిని అస్సలు నచ్చదు. వ్యాపార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సహానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా వీరికి మారుపేరు అని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఆగస్టు 13వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ కుంభ వ్యక్తులతో మీరు ఒక వ్యక్తిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అయితే మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, చిన్న చిన్న గొడవల కారణంగా వారిని దూరం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటి అవకాశాలు మీకు ఉంది కాబట్టి దానిని అధిగమించే శక్తి కూడా మీరు ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. భవిష్యత్తును, బంధువులను, బాధ్యతలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అది కూడా మీ చేతిలోనే ఉంటుంది. మన సొంత వ్యక్తులే కదా అని ఆలోచించి క్షమించి, అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడుకోండి. అంతేకాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా ఆవేశంగా మాట్లాడితే గనక సమస్య తీవ్రత పెరుగుతుంది. అది మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. ఆ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశం మీద ఇక మిథున రాశి వ్యక్తులైతే తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన అంశాలు మాత్రం మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులైతే మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్లోజ్డ్గా ఉండే వ్యక్తులు కొన్ని అనివార్య కారణాల వల్ల మీ యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశాలు అయితే మీ యొక్క ముందుకు రాబోతున్నాయి. అలాగే మిథున రాశి వారు చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యను చిక్కుకున్నట్లయితే గనక ఆ సమస్యను పరిష్కారం ఈరోజు అన్వేషించగలుగుతారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మిథున రాశి వారు చాలా రోజులుగా ఏదైనా
సమస్యలో చిక్కుకున్నట్లయితే గనక ఒక వృత్తి, ఉద్యోగ, వ్యాపార, జీవితం మొదలైన ఫలితాలను ఈ రోజు ఖచ్చితంగా చూడబోతున్నారు. అలాగే దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అయితే ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించబోతుంది. అది మీకు కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇచ్చే అటువంటి అంశం అయితే ముఖ్యంగా మిగిలిన అంశాలు గనక చూసుకున్నట్లయితే గనక మిథున రాశి వారు చాలా రోజుల క్రితం అనేది ఒక పనిని మధ్యలో ఆపేశారు. అంటే అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు. పని పూర్తి చేయలేని ఎన్నిసార్లు మొదలుపెట్టినా కానీ ఆ పని పూర్తి చేయలేకపోతున్నారు. ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు అనేవి నిలుస్తున్నాయి. అటువంటి పనినైనా ఈరోజు మీరు పూర్తి అనేది చేసే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ముందుకు వస్తున్నాయి. ఆ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా ఇక మిథున రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక వినియోగదారులు ఒకరు మీ యొక్క వ్యాపారాన్ని సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన సూచనలు అది మీకు అందించడం జరుగుతుంది. అది మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగ వ్యాపారవేత్తలు ఉన్నారో ఉద్యోగ జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొనవలసి ఉంటుంది. మీ యొక్క అధికారుల వల్ల మీ యొక్క పరిస్థితిని కనిపిస్తున్నాయి. మీరు ఆ పనిని చేసిన తర్వాత ఆ పరిస్థితి తప్పకుండా మీ పైన మోపబడుతుంది. అది కూడా మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది అంశం. అలాగే పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. అయినప్పటికీ దీంట్లో మీకు అనుకూలమైనటువంటి అంశం ఎటువంటి మీకు మద్దతు కొంతమంది ఉద్యోగస్తులు నిలుస్తారు. అంటే మీరు పని తప్పు చేయకూడదని మీ తరపున వారు వేధిస్తారు. అలాగే మీరు ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్లో ఎక్కువగా ఉన్నట్లయితే కనుక వీరి యొక్క సహాయాన్ని కూడా మీరు మీ యొక్క సహాయంతో ఆ పనిని కంప్లీట్ చేయగలుగుతారు. అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇక మిథున రాశి వారికి అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. అంత మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తూ ఉంటుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.